ఇక పొంగలేటి కేటీఆర్కి సంబంధించి హాట్ కామెంట్ చేసిండు. ముందు నీ ఇంటిని పార్టీని చక్కబెట్టుకో, తర్వాతకి జూబ్లీ సీటు గురించి మాట్లాడు, అప్పటిదాకా మాట్లాడకని ఆయన అంటుండు. ఈరోజు సీఎం గారు ఢిల్లీకి వెళ్తున్నారంట, అదొక వార్త. అయితే ఇక్కడ ఒకటి బాధాకరమైన విషయం ఇంకోటి ఈరోజు అప్డేట్ అవుతుంది. అది ఏంటంటే చావుకు దగ్గరయ్యాం, ఇంకెప్పుడు న్యాయం, కన్నింటి పర్యంతమైన వృద్ధ దంపతులు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం ఇంటిని కోల్పోయిందంట ఈ ముసలి అవ్వ. ఈ అవ్వకి ఇల్లు కోల్పోయినా ఇప్పటి వరకు అయితే 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఇల్లు రాలేదట. కేసీఆర్ గారు మీరు చేసిన దిక్కుమాలిన పని ఏంటంటే ఇసంటి వాళ్ళకి సరే చేసిరేమో కానీ వాళ్ళకి ఒక న్యాయం, డబుల్ బెడ్రూమ్ కట్టించడం, లక్షలు కట్టించడం అంటారు కదా. ఇసొంటి వాళ్ళకి మిడ్ మానేరులో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఆమె గోడున ఏరుస్తూ పేపర్ ప్రకటన అయితే వచ్చింది. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో ఇంటిని కోల్పోయిన ఏళ్ళు గడుస్తున్నా నేటికి వృద్ధ దంపతులకు నష్టపరిహారం అందలేదు. దీంతో చావుకు దగ్గరైనా తమకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం. సిరిసిల్ల జిల్లా అన్న నీదే, అన్న కేటీఆర్ అన్న నీదే కావాలని హైలైట్ చేసినట్టు ఇంటికి కోల్పోయి నిరాశయ్యారట. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారట. ఈ క్రమంలో గత జూన్లో వీరికి 7.86 లక్షల నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చిందంట. అయితే కోర్టు తీర్పును పట్టించుకోకుండా కలెక్టర్ సందీప్ కుమార్ జూ బాధితులకు నష్టపరిహారం అందించకపోగా కోర్టుకు సైతం హాజరు కాలేదు. నిన్న మరోమారు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా కలెక్టర్ హాజరు కాకపోగా కోర్టుకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదట. దీంతో న్యాయమూర్తులు కలెక్టర్కి వారెంట్ ఇష్యూ చేసినట్లు పిటిషనర్ తరపున న్యాయవాది బొమ్మన అర్జున్ రావు తెలిపారు. అయితే ఇదే విషయం పైన బాధితులు మీడియా ప్రతినిధులు సంప్రదించగా వారు కన్నింటి పర్యంతమయ్యారు. చావుకు దగ్గరైనా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని ఈ అధికారులు మా ఉసురు తగిలిపోతారంటూ ఆ ముసలి అవ్వ ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్ళకి ఇంకా మిడ్ మానేరులో ఇల్లు కోల్పోయినా కానీ న్యాయం జరగలేదట. కేటీఆర్ గారు మీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించే అయినా కానీ న్యాయం జరగలేదంటారు. ఇప్పటి గవర్నమెంట్ అయినా మేల్కొని ఆమెకి ఇల్లుకు ఇస్తే బాగుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చిన కలకరించిన జిల్లా కలెక్టరేట 15 ఏళ్ళుగా పరిహారం కోసం ఎదురుచూపులు అంటే ఎంత దారుణంగా ఉంది చూడ ముసలావ్వ. ఒక్కసారి ఆ ముసలావ్వని దిక్కు చూడండి, ఎంత దారుణంగా ఉంది. చావుకు దగ్గరైనా ఇల్లు లెక్క బాధపడుతుందంట. సో ఈ గవర్నమెంట్ అయినా న్యాయం చేస్తే బాగుంటుంది.